పూర్వం రాఘవాపురం అనే గ్రామములో చంద్రమ్మ భీమయ్య అనే దంపతులు నివసించేవారు. భీమయ్య మోసపూరిత మనస్తత్వం గల వ్యక్తి. చంద్రమ్మ తన భర్త మోసపూరిత మనస్తత్వం వలన రోజూ బాధపడుతూ ఉండేది. అదే గ్రామములో రామయ్య అనే రైతు నివసిస్తున్నాడు. రామయ్య వ్యవసాయంలో వచ్చిన లాభంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు రామయ్య యథావిధిగా విత్తనాలు కొనాలని పొరుగురు బయలుదేరాడు. దారిలో ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య కాళ్లకు అడ్డుపడటంతో కింద పడిపోయాడు రామయ్య. దాంతో చేతిలో ఉన్న సంచి కింద పడిపోయింది. సంచిలో ఉన్న డబ్బుల మూట కూడా కింద పడిపోయింది. డబ్బుల మూట కింద పడిపోవడం గమనించని రామయ్య సంచి తీసుకుని ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక సంచిలో పెట్టిన అరటి పండ్లు తినడానికని సంచిలో చూస్తే డబ్బుల మూట కనిపించలేదు. కంగారు పడిన రామయ్య వెంటనే వెనుతిరిగి డబ్బుల మూట కోసం వెతకసాగాడు. ఇంతలో అటుగా వస్తున్న భీమయ్య రామయ్యకి ఎదురుగా వచ్చాడు. భీమయ్య మోసగాడు. మాయమాటలతో జనాలను మోసగించి డబ్బులు కాజేస్తుంటాడు. భీమయ్య రామయ్యను గమనిస్తూ ఉంటాడు. రామయ్య కంగారుగా కనిపించడంతో భీమయ్య రామయ్యతో ఇలా అంటాడు, "ఏంటి రామయ్య గారు, ఏదో వెతుకుతున్నట్లున్నారు?" అని అడుగుతాడు. భీమయ్యకు రామయ్య ఇలా చెబుతాడు, "అవును భీమయ్య, ఇందాక ఇటుగా వెళ్తుంటే ఒక చిన్న పిల్లవాడు వచ్చి నా కాళ్లకు అడ్డుపడటంతో నేను కింద పడిపోయాను. అప్పుడు సంచిలోని డబ్బు మూట కూడా పడిపోయింది. నేను ఆ సమయములో చూసుకోలేదు. మార్గం మధ్యలో ఆకలి అనిపించి అరటి పళ్ళు తీసి చూడగా డబ్బు మూట లేదు. కంగారుగా డబ్బు మూటను వెతుక్కుంటూ వెనకకు వస్తున్నాను" అని జరిగింది చెబుతాడు రామయ్య. రామయ్య మాటలు విన్న భీమయ్య రామయ్యతో ఇలా అంటాడు, "అయ్యో రామయ్య గారు, అవునా?" అంటూ భీమయ్య కూడా దారిలో పడిపోయిన డబ్బు మూటను వెతకసాగాడు. ఇక రామయ్య భీమయ్య ఇద్దరూ కలిసి డబ్బు మూటను వెతుకుతుండగా కాసేపటికి భీమయ్యకి ఒకచోట డబ్బు మూట కనిపిస్తుంది. వెంటనే రామయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, "రామయ్య గారు, మీరు చాలా అలసిపోయారు. ఆ చెట్టు నీడలో కూర్చోండి. నేను వెతుకుతాను. కనిపిస్తే తీసుకొచ్చిస్తాను" అని మాయమాటలు చెప్పి రామయ్యని చెట్టు దగ్గరకు పంపిస్తాడు భీమయ్య. భీమయ్య డబ్బు మూటలో నుంచి కొంత డబ్బును దొంగిలించి మిగతాది అందులోనే ఉంచి డబ్బు మూటను తీసుకెళ్లి రామయ్యకు ఇచ్చాడు. రామయ్య సంతోషించి భీమయ్యతో ఇలా అంటాడు, "భీమయ్య, నా డబ్బు మూటను వెతికి పెట్టినందుకు నీకు ధన్యవాదాలు భీమయ్య. మా ఇల్లు దగ్గర్లోనే ఉంది. నీకు వీలైనప్పుడు తప్పకుండా రా" అని భీమయ్యను తన ఇంటికి ఆహ్వానిస్తాడు రామయ్య. రామయ్య ఆహ్వానానికి భీమయ్య ఇలా అంటాడు, "అలాగే రామయ్య గారు" అంటూ బదులిచ్చాడు భీమయ్య. రామయ్య అక్కడి నుంచి సంతకు వెళ్ళిపోతాడు. ఇక భీమయ్య దొంగిలించిన సొమ్ముతో దుకాణానికి వెళ్లి బియ్యంతో పాటు కావాల్సిన వస్తువులు కొనుక్కుని ఇంటికి చేరుకుంటాడు. భీమయ్య తీసుకొచ్చిన సరుకులు చూసి భీమయ్య భార్య ఇలా అంటుంది, "ఇవన్నీ నిజంగా నీ కష్టార్జితంతోనే కొనుక్కొచ్చావా?" అని సందేహంగా అడుగుతుంది భార్య చంద్రమ్మ. భార్య అడిగిన ప్రశ్నకు భీమయ్య ఇలా చెబుతాడు, "అలా అడుగుతావేంటి? నేను కష్టపడ్డ సొమ్ముతోనే తెచ్చాను" అని తడబడుతూ సమాధానమిచ్చాడు భీమయ్య. భీమయ్య మాటలకు సరే అంటూ వంట చేయడానికి వెళ్తుంది చంద్రమ్మ. కాసేపటికి వంట పూర్తి చేసి కొడుకు సీనయ్యకు అన్నం తినిపిస్తుంది చంద్రమ్మ. చంద్రమ్మను కొడుకు సీనయ్య ఇలా అడుగుతాడు, "అమ్మా, అన్నం ఎలా తయారవుతుంది?" అని అడుగుతాడు కొడుకు సీనయ్య. కొడుకు సీనయ్య అడిగిన ప్రశ్నకు చంద్రమ్మ ఇలా చెబుతుంది, రైతన్నలు భూమిని చదును చేసి
వడ్లు కొని నారు పోసి వరి నారును పొలంలో నాటుతారు. సకాలంలో వర్షాలు పడి ప్రకృతి సహకరిస్తే కొన్ని నెలలకు వరి పంట చేతికి వస్తుంది. దాన్ని రోకళ్లతో దంచి బియ్యం చేసి అమ్ముతారు అని వివరిస్తుంది చంద్రమ్మ కొడుకు సీనయ్యకు. వరి పంట సాగు విధానం తెలుసుకున్న సీనయ్య ఆశ్చర్యంగా ఇలా అంటాడు. అమ్మో, మనం తినే అన్నం వెనుక ఇంత కథ ఉందా అమ్మా అని అడుగుతాడు సీనయ్య. వెంటనే చంద్రమ్మ ఇలా చెబుతుంది. అవును నాన్న, అందుకే మనం అన్నాన్ని వృధా చేయకూడదు. రైతులు చాలా కష్టపడి పంటలు పండిస్తారు. విత్తనాల విషయంలో కూడా ఎన్నో మోసాలను ఎదుర్కొంటారు. వారే లేకపోతే మనకు తినడానికి ఆహారమే ఉండదు. అందుకే మనం ఎప్పుడూ రైతులను గౌరవించాలి అని చెబుతుంది చంద్రమ్మ కొడుకు సీనయ్యతో. చంద్రమ్మ సీనయ్య సంభాషణను అక్కడే ఉండి వింటున్న భీమయ్యకు ఒక్కసారిగా మనసుకు ఇలా అనిపిస్తుంది. అయ్యో, రైతు రామయ్య గారిని మోసం చేశాను. రామయ్య గారిని మోసం చేయడం తప్పు అని భీమయ్య మనసుకు అనిపిస్తుంది. వెంటనే రామయ్య గారి ఇంటికి వెళ్తాడు భీమయ్య. రామయ్య గారి ఇంటికి చేరుకున్న భీమయ్యను చూసిన రామయ్య గారు ఇలా అంటారు. రా భీమయ్య, మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు ఉదయం నువ్వు చేసిన సహాయం మరువలేనిది అని అంటారు రామయ్య గారు. భీమయ్య రామయ్య గారి మంచితనానికి ఆశ్చర్యపోతూ ఇలా చెబుతాడు. అయ్యా, పొద్దున డబ్బు మూట దొరికినప్పుడు మీకు తెలియకుండా అందులో నుంచి కొంత ధనం దొంగిలించాను. నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుకుంటాడు భీమయ్య. భీమయ్య చెప్పింది విన్న రామయ్య గారు భీమయ్యతో ఇలా చెప్తారు. చూడు భీమయ్య, నీకు అవసరమయ్యి కొంత డబ్బు తీసుకున్నావు. మొత్తం డబ్బు దోచుకుని ఉంటే నేనేం చేసేవాడిని? ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు కదా, మరోసారి ఇలాంటి తప్పు చెయ్యకు అని చెప్తారు రామయ్య గారు. రామయ్య గారి మాటలకు భీమయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. రామయ్య గారి మాటలు విన్న భీమయ్య రామయ్య గారితో ఇలా చెప్తాడు. అయ్యా, రేపటి నుంచి కష్టపడి పని చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటాను. మీ డబ్బులు కూడా కొంతకాలంలో తిరిగి ఇచ్చేస్తాను అని కృతజ్ఞతగా చెప్తాడు భీమయ్య. భీమయ్య మాటలు విన్న రామయ్య గారు ఇలా చెప్తారు. భీమయ్య, నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు. నీలో మార్పు కలిగింది, అది చాలు. రేపటి నుంచి మన తోటలో తోటమాలిగా పని చేసుకో. మనం నమ్మిన వ్యక్తులను ఎప్పుడూ కూడా మోసం చెయ్యకూడదు అని మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్తారు రామయ్య గారు. భీమయ్య రామయ్య గారి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి చేరుకున్న భీమయ్య భార్య చంద్రమ్మతో ఇలా చెప్తాడు. నేను ఉదయం బజారుకి వెళ్తుండగా మన ఊరి రామయ్య గారు పోగొట్టుకున్న డబ్బు మూటను వెతుకుతూ ఎదురయ్యారు. కొద్దిసేపటికి నాకు డబ్బు మూట కనిపించడంతో ఆ డబ్బు మూటలోంచి కొంత డబ్బును దొంగిలించి మన ఇంట్లోకి సరుకులు తెచ్చాను. నువ్వు మన కొడుకు సీనయ్యకు రైతు పడే కష్టం చెప్తుంటే నేను చేసిన పని ఎంత తప్పో అర్థమయ్యి వెంటనే రామయ్య గారి దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుకున్నాను. ఆయన మంచితనంగా ఇంట్లోకి పిలిచి ఆతిథ్యం ఇచ్చి నన్ను క్షమించారు. రేపటి నుంచి ఆయన వద్ద తోటమాలిక పని కూడా ఇచ్చారు అని జరిగింది చెప్తాడు. భీమయ్య చెప్పింది విన్న చంద్రమ్మ భీమయ్యతో ఇలా అంటుంది. నీ తప్పు నువ్వు తెలుసుకుని మంచి మార్గంలో కష్టపడాలనుకుంటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. దొంగిలించిన డబ్బును తిరిగిచ్చి ఆయన రుణం తీర్చుకో అయ్యా అంటూ సంతోషంగా చెబుతుంది చంద్రమ్మ భర్త భీమయ్యతో. మరుసటి రోజు నుంచి భీమయ్య తన ప్రవర్తనను మార్చుకుని రామయ్య గారి దగ్గర తోటమాలిక కష్టపడి పని చేసుకుంటూ రామయ్య గారి డబ్బును తిరిగి ఇచ్చేశాడు. ఇక చంద్రమ్మ భీమయ్య కొడుకు సీనయ్యతో సంతోషంగా జీవించడం ప్రారంభించారు.
ఎదుటివారికి చేసిన తప్పుని మోసాన్ని క్షమించారంటే అది వారి చేతకానితనము కాదు. వారికి చేసిన తప్పుని మోసాన్ని క్షమించగలడం వారి ఔన్నత్యం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.